టీమిండియాకు ఆడిన టఫెస్ట్ క్రికెటర్లలో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకడు. ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ధనాధన్ బ్యాటర్ పరుగులు వరద పారిస్తూ టీం విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఎన్నో మ్యాచ్ల్లో ఒంటి చేత్తో మెన్ ఇన్ బ్లూకు గెలుపులు అందించాడు. ఎప్పుడూ ఫిట్ గా ఉండే ధవన్ బరిలోకి దిగితే బౌలర్లా బెండు తీసేవాడు. భారీ షాట్లతో విరుచుకుపడేవాడు. అందుకే అతన్ని గబ్బర్ అని పిలుస్తుంటారు ఫ్యాన్స్. ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా ఇంకా పలు టీ20 లీగ్స్ ఆడుతూ బిజీగా ఉన్నాడు ధావన్. అయితే అతడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బయట చూసేందుకు బలశాలిగా రఫ్ అండ్ టఫ్ గా కనిపించే ధావన్ లోపల మాత్రం తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నాడు. దీనికి కారణం కొడుకు జొరావర్ను అతడికి దూరం చేయడమేనట. విడాకుల తర్వాత నుంచి ధావన్ కుమారుడు అతడి తల్లి ఆయేషా ముఖర్జీ దగ్గరే ఉంటున్నాడు. దీంతో అతన్ని కలిసేందుకు ధావన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ధావన్ని కలవనివ్వలేదట. కనీసం ఫోన్లో మాట్లాడదామన్నా అతడి నెంబర్ బ్లాక్ చేశారట. ఇదే విషయాన్ని తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పంచుకుంటూ ఎమోషనల్ అయిపోయాడు ధావన్. ఆ ప్రోగ్రాంలో ధావన్ ఎంతగా కుమిలిపోతున్నాడో స్వయంగా పంచుకున్నాడు. తన కుమారుణ్ణి ఎంతో మిస్ అవుతున్నానని, అతన్ని కలవక 2 సంవత్సరాలు కావస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తామిద్దరం మాట్లాడుకుని ఏడాదికి పైనే అవుతోందని, ఫోన్లో మాట్లాడాలనుకున్నా తనని అన్ని చోట్ల బ్లాక్ చేసేశారని వివరించాడు. అయితే తామిద్దరం కలిసే ఉన్నామని, అతడితో రోజు మాట్లాడుతున్నట్లు, కౌగిలించుకున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. జొరావర్ను ఎంతో మిస్ అవుతున్నానని, తన కుమారుడికి దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉందని భావోద్వేగానికి గురయ్యాడు. తన కొడుకుకి ఇప్పుడు 11 ఏళ్లు, కానీ అతడితో నేను 2.5 ఏళ్లు మాత్రమే గడిపానని ధావన్ చెప్పుకొచ్చాడు. జొరావర్ ఎక్కడ ఉన్నా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనేదే తన అభిమతమని పేర్కొన్నాడు. తన నెంబర్ను బ్లాక్ చేసినా ఇంకా మెసేజ్లు పంపిస్తూనే ఉన్నానని స్పష్టం చేశాడు. ఏదో ఒక రోజు వాటిని అతడికి చూపిస్తానని వ్యాఖ్యానించాడు ధావన్. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇవి తెలుసుకున్న ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ఆటతో దేశం గర్వపడేలా చేసిన ఆటగాడి జీవితంలో ఇంతటి విషాదాన్ని భరించలేకపోతున్నారు. తన జీవితంలో మళ్లీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నారు.